హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో జరిగిన హిందూ ధర్మ సమ్మేళనంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుడ్ల అంగడి మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మానికి సనాతన చరిత్ర ఉందని, పురాణాలు మరియు చారిత్రక విశ్లేషణల ద్వారా మనకు విలువైన సమాచారం అందిందన్నారు. సమాజంలో మార్పులను దృష్టిలో పెట్టుకుని ఐక్యత, నిజాయితీ, నిబద్ధతతో హిందూ ధర్మం గొప్ప వ్యవస్థగా నిలుస్తుందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఐక్యత భావనను పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు, నాయకులు పాల్గొన్నారు. దేశ పౌరులుగా ఒక ఐక్యతగా ముందుకు పోయే ఆలోచనతోటి నిర్వహిస్తున్న ఒక వ్యవస్థ అనవచ్చు, లేదా ఒక మార్గ నిర్దేశకులు అనొచ్చు, లేదా ఈ దేశ సమగ్రతను పరిరక్షించే, సనాతన ధర్మాన్ని పరిరక్షించే కార్యక్రమం అనొచ్చు. కొందరికి కొన్ని ఉన్నాయి అపోహలు, వాస్తవంగా నాకు కూడా ఉండే. క్రమశిక్షణతోటి ఆ 3 రోజులు కూడా నేను వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా పాటించడం జరిగింది. నేను అంతకుముందు అనుకునేవాడిని ఒక మతానికో ఒక వర్గానికో వ్యతిరేకమైన ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక ఆలోచన నాకుండే, వాస్తవం అది. ఎప్పుడైతే నేను 3 రోజుల్లో మోహన్ భగత్ గారి యొక్క చేసినప్పుడు ఇది ఏ మతానికో ఏ వర్గం, ఆ ధర్మ పరిధిలో ఉన్న ఐక్యతాభావం కావచ్చు, సామాజిక సంస్కృతి బాధ్యతగా పనిచేస్తున్న ఒక వ్యవస్థతో పాటుగా వివిధ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అవినీతి అక్రమాలపై వార్తలు రాస్తున్న ఆయనను హత్య చేయడానికి ఖండిస్తూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి 50 లక్షలు పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు, కమిషన్ ఏర్పాటు చేయాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. తీవ్రంగా వాళ్ళకి సంబంధించి కుటుంబం ఉంటుంది. ఇలాంటి చర్యల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. జర్నలిస్టులకు సంబంధించినటువంటి రక్షణ చట్టాలను ఏర్పాటు చేయాలి. తక్షణమే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి అని కోరుతూ ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో రాజ్యాంగం రచించినటువంటి బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము జర్నలిస్టులకి తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకి రక్షణ చట్టము ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా సామాజిక వర్గాల వారికి ప్రత్యేకమైన కమిషన్లని ఏర్పాటు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా జర్నలిస్టులకు కూడా ఆ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే రౌడీ ముఖలు, రౌడీ షీటర్లు, కత్తులు, గొడ్డళ్లతో వెంటబడి అమానుష్యంగా చంపడం అనేది చాలా దారుణం. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఖండిస్తూ ఉన్నారు. అందులో భాగంగా చిలకలూరుపేటలో మా జర్నలిస్టులు అందరం కూడా మేము దానికి నిరసనగా అంబేద్కర్, మన రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజలు కానీ ఒకసారి ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా చెబుతున్నాను. కాటన్ చర్చి ఎట్లాగైతే పోలీసులు చేస్తున్నారో అదే మాదిరి సమాజంలో వెనకబడి మొదటి నుంచి అనాదరణకు గురైనటువంటి వ్యక్తులను అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలని, సొసైటీలో స్లమ్ ఏరియాల్లో ప్రత్యేకంగా సమావేశాలు, సభలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా వీకోట మండలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హత్యకు నిరసనగా జేఎండీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడైన రౌడీ షీటర్పై కఠిన చర్యలు తీసుకుని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం సమర్పించారు. సమాజ సమస్యలను ప్రజలకు చేరవేసే పాత్రికేయులపై దాడులు, హత్యలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యలను ప్రజలు అధికారులకు తీసుకొని పోయేటలను ఈ విధంగా హత్య చేయడం అనేది పెద్ద దారుణమైన పరిస్థితి. ఎవరికైనా కూడా వాళ్ళ అవసరాలు పిలిచే మేము పోయి వాళ్ళ మీద వార్త రాసేటోళ్ళము. అలాంటి వాళ్ళకే విలేకరులకే భద్రత లేదు. ఇలాంటి పరిస్థితి రాకూడదు. తమీం అనే వ్యక్తి ఉదయాన్నే మా విలేకరిపై దౌర్జన్యంగా కత్తులతో దాడి చేసి అక్కడే చంపడం జరిగింది. అలాంటి వ్యక్తిని వెంటనే జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అతన్ని ఎన్కౌంటర్ చేయాలని మేము మా డిమాండ్. జమ్మలమడుగులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో అందరం కలిసి ఏవో మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మా డిమాండ్. మేము వీకోట ఆంధ్రజ్యోతి విలేకరు అత్యాచారం మర్డర్ చేశారు. కానీ ఇది దారుణమైన చర్య. ఇలాంటి చర్యలు జరగకూడదని కోరుకుంటున్నాం. వారిని వెనకమ్మడే ఎన్కౌంటర్ చేయాలని మా విన్నపం. ఇలాంటి జరగడం ఎంత దారుణమైనటువంటి ఇది అంటే ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళు రాయడము, చూపించడము తప్ప అని మేము నిలదీసి అడుగుతున్నాం. ఇలాంటి చేయడం వల్ల మీ అన్యాయాలను మేము బయట పెడుతున్నాం. ఆ అన్యాయాలను ఓర్చుకోలేక తప్పులు చేసి మీరే మా మీద దాడులు చేస్తే మా పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే తాట్ల సుబ్బారాజు రైతులను అభినందించారు. మేడిశెట్టి శ్రీనివాస్ అనే రైతు నూతన వరి వంగడాలను సాగు చేసి 1 ఎకరంలో 80 బస్తాలు దిగుబడి సాధించడంతో ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రశాంతి, విఏఓలు పాల్గొన్నారు. కొత్త వంగడాలకు శాస్త్రీయంగా నామకరణం చేసి పేద రైతులకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 8 గంటల టైంలోనే రైతు ఖాతాల్లో జమ చేయడం రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సంవత్సరం పంటలు కూడా 50 నుంచి 80 బస్తాల వరకు కూడా ప్రతి రైతుకి పంట పండటం మరి చాలా అదృష్టం. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో మరి కూటమి ప్రభుత్వానికి మద్దతు కూడా తెలుపుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఈ రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయడానికి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని మరి అనునిత్యం మరి రైతులతో ప్రతి వారంలో ఒకరోజు మీటింగ్ పెట్టి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏదైతే సదుపాయాలు అన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన శ్రీనివాస్ గారు మంచి విత్తనాలు కనిపెట్టారు కాబట్టి దీనికి ఒక మంచి పేరు పెట్టి రైతాంగానికి అందరూ ఉపయోగపడేలా చేయాలని చెప్పి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గారికి ఆదేశాలు ఇస్తూ మరి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మరి ఈ పంట పండటం జరిగింది. ఇప్పుడే మనందరం కూడా చూడటం జరుగుతుంది. ఏదైతే పక్కనున్న వరి దీనికి టాలీ చేసినట్టయితే అది ఒక 250 ఉంటే ఈ శ్రీనివాస్ గారు స్పెషల్గా తయారు చేసిన ఈ విత్తనాలు 430 గింజలు ఉండటం జరిగింది. దీని మీద మా గతంలో పక్కనున్న సేల్ సుమారు 50 బస్తాలు పండితే ఘనత మన మేడిశెట్టి శ్రీనివాస్ గారిది. ఇది రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉన్నారు, వారు కూడా పరిశీలించారు. ఇది కూడా దుబ్బు కూడా బలంగా చేసి ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు దానికంటే పాత ఉన్న వడ్ల కంటే ఇది హైట్గా పెరిగి మరి గింజ కూడా మంచి దృఢత్వంగా ఉంటుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో తహసీల్దార్ హుస్సేన్ ఆయిల్ బంకును తనిఖీ చేశారు. భారత్ పెట్రోల్ బంకును పరిశీలించిన ఆయన పెట్రోల్, డీజిల్ విషయంలో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని యజమానులకు సూచించారు. బంకులోని ఆయిల్ స్టాక్ సరఫరా రికార్డులను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత స్టాక్ తెచ్చారు, ఎంత వినియోగమైంది అనే విషయాలను సిబ్బందిని ప్రశ్నించారు. నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు.
ప్రకాశం జిల్లా కొరసపాడు మండలం మేదరమెట్లలోని హీరో షోరూం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మాజీ సర్పంచ్ జడ్చర్ల ఆనందరావు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 66వ జన్మదినం సందర్భంగా మే 1న ఉదయం 8 గంటల నుంచి ఈ శిబిరం జరగనుంది. ఒంగోలు ఎయిమ్స్ అనుభవజ్ఞులైన వైద్యులు సేవలందించనుండగా బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో అద్దంకి మాజీ ఏఎంసీ చైర్మన్ వై వీరభద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొననున్నారు. అందరికీ నమస్కారం. నేను మేదరమెట్ల గ్రామ మాజీ సర్పంచ్ని. నా పేరు జడ్చర్ల ఆనందరావు. రేపు మే 1వ తారీఖున మేదరమెట్ల గ్రామంలో హీరో హోండా షోరూమ్ దగ్గర మా అన్న మేదరమెట్ల గ్రామ ముద్దుబిడ్డ వైవి సుబ్బారెడ్డి గారి 66వ జన్మదినోత్సవానికి ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఈ వైద్య శిబిరంలో 9 మంది డాక్టర్లు, స్పెషలిస్టులు వస్తున్నారు. ప్రతి ఒక్క మనకు బాగులేని దాని ప్రతి ఒక్క దానికి కూడా ఉచితంగా మందులు ఇచ్చి పంపిస్తారు. మెడికల్ క్యాంప్ అంటే ఉచితంగా కొంతమంది మందులు ఇవ్వకుండా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ సుబ్బారెడ్డి గారు ఉచితంగా మందులు ఇవ్వాలి మన వాళ్ళకి అని చెప్పని మందులు, ఈసీజీలు, ఎక్స్రేలు, రక్త పరీక్షలు అన్నీ కూడా చూసి ఏదన్నా ఇంకా ఆరోగ్యం ఏదన్నా ఇదిగా ఉంటే సర్జరీ చేయాలనుకుంటే ఒంగోలు వారిచే ఎయిమ్స్ హాస్పిటల్ వారి రామలింగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒంగోలులో అదే హాస్పిటల్లో సర్జరీ కూడా చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్రజలు వినియోగించుకొని మనందరం కూడా వచ్చి ఈ 8 గంటలకల్లా వచ్చి అవన్నీ ఉచిత శిబిరాన్ని ప్రారంభించడానికి మా అన్న వైవి భద్రారెడ్డి గారు, డాక్టర్ చింతలపూడి అశోక్ గారు వస్తున్నారు. మీరందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ అల్పాహారం చేశారు. భద్రారెడ్డి గారు అల్పాహారం కూడా మనకు చేసి పంపించాలి. దూరం నుంచి వస్తారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గోవు ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ సాగు చేస్తున్న పొలాల వద్ద ఉన్న బంగినపల్లి మామిడి చెట్టు కొమ్మ నరికిన చోట మళ్లీ చిగురు వచ్చి పూత పూసి కాయలు రాయడం రైతులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎటువంటి రసాయనాలు, ఎరువులు ఉపయోగించలేదని రైతు వెంకటరమణ తెలిపారు. ఈ ప్రత్యేకమైన మామిడి చెట్టును చూసేందుకు పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యవసాయ క్షేత్రానికి తరలివస్తున్నారు. తాళరేవు మండలం భీమవరం పంచాయతీలో ఉన్న కృషి అమృత్ గోవాధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మామిడి చెట్టు పూత వచ్చి విపరీతమైన కాపు కాయడం చాలా ఆశ్చర్యం వ్యక్తం పరుస్తున్నాం మేము అందరం. ఈ విధంగా మొత్తం మామిడికాయ చెట్లకు కూడా మేము ఎటువంటి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాపుకు సంబంధించి లాస్ట్ ఇయర్ అయితే ఏమీ కాయలేదు. ఈ సంవత్సరం ఈ యొక్క మార్పు మాకే ఆశ్చర్యం కలిగించింది. ఎందుచేతంటే కాయ ఎదుగుదలకి నిలబడడానికి అని చెప్పి ఒకసారే మీనామృతమే పిచికారీ చేయించడం జరిగింది. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో ఈ ఒక్క పిండి కూడా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్య లోపం తీవ్రంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో హ్యాండ్ గ్లోవ్స్, కాటన్, మద్యం సీసాలు, కాలం చెల్లిన మందులు, చెత్తా చెదారం, మరుగునీరు పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ప్రహరీ గోడ తక్కువ ఎత్తులో ఉండటం, కొన్ని చోట్ల దెబ్బతినడంతో బయటవారు సులభంగా లోపలికి ప్రవేశిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితి వల్ల రోగులకు అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచటంతో పాటు గోడ మరమ్మతులు, భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ప్రాంగణంలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనరిక్ ఔషధాలు తక్కువ ధరలో లభించడం ద్వారా
పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. బ్రాండెడ్ మందులతో సమాన నాణ్యత కలిగిన ఈ మందులను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. వైద్యులు కూడా జనరిక్ ఔషధాలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. భవిష్యత్తులో జిల్లాల్లో మరిన్ని జన ఔషధ కేంద్రాలు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. మనకు ఉపయోగపడుతుందా అంటే గతంలో ఇది ఉండేదా? సో గతంలో ఎక్కడ ఉండేది ఇది? ఇదే ఫస్ట్ మీరు మనకు ఫార్మసిస్ట్ ఎవరు లైసెన్స్ ఉండేదా? ఎక్కడ పని చేస్తున్నారమ్మా? దీని ముందు ఏం ఎక్కడ? మైత్రి హాస్పిటల్, ఎం ఫార్మసీ. సో ఇప్పుడు కొత్త ఇక్కడ మనం ఓకే, గుడ్ గుడ్. సో మీరు పబ్లిసైజ్ చేయాలి ఏమన్నా హెచ్ఓ గారు, అండ్ ఈరోజు ప్రెస్ నోట్ కూడా ఇష్యూ చేయండి. సార్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద 1983, 1984 గజ్వేల్ ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో గత 3 సంవత్సరాలుగా వేసవిలో మజ్జిగ, అంబలి, పులిహోర వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పూర్వ విద్యార్థులు తోట భిక్షపతి, దూబకుంట లక్ష్మణ్, గంధేర్ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వారా సామాజిక సేవా భావాన్ని కొనసాగిస్తున్నాయని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కింద రాసినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ. మా 10th బ్యాచ్ 83, 84 బ్యాచ్ ఈరోజు అంబలి ప్రోగ్రాం పెట్టాము. మళ్ళీ నెక్స్ట్ వారం కూడా ప్రయాణం పెడుతున్నాం. మళ్ళీ మా స్పెషల్ మజ్జిగ పెడతాం. వారం పెడదాం అనుకుంటున్నాం. ఇంకా సహకరించారు చాలా ధన్యవాదాలు. అందరికీ సేవ చేసుకుని చాలా 10వ తరగతి పూర్వ విద్యార్థి సమ్మేళనం పెట్టుకుని ఆ నుంచి ప్రతి సంవత్సరం ఇంద్రాపార్క్ చౌరస్తాలో అంబలి ప్రోగ్రామే కానీ లేకపోతే మజ్జిగనే కానీ పులిహోరణ కానీ ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం చేసినాం. ఈ సంవత్సరం కూడా అంబలి ప్రోగ్రాం చేసినాం. అంబలి ప్రోగ్రాం చేస్తున్నాం. ఈరోజు కనీసం ఒక 1500 మంది 2000 మందికి ఈ వేసవి కాలంలో బాగా ధూపు అవుతుంది కాబట్టి వీళ్ళు కూర వ్యవస్థ వద్ద మా యొక్క 10th క్లాస్ గ్రూపు 1984 బ్యాచ్ మేము అంబలి ప్రోగ్రాం 83, 84 బ్యాచ్ అంబలి ప్రోగ్రాం పెట్టుకున్నాము. అందరం కలిసి అందరి సహకారాలతో అంబలి పెట్టుకున్నాము. ఎందుకంటే బుధవారం రోజు ప్రతి పల్లెటూరు నుంచి అందరు ఇక్కడికి గద్దెల పనుల మీద వస్తారు కనుక వారి గురించి మేము ఏదో చిన్న సహాయం రాముడికి ఇంత సహాయం చేసినట్టు వాళ్ళకి ఏదో కొంచెం ఆకలి తెచ్చినట్టు కొద్దిగా అంబలి పొద్దామని ప్రోగ్రాం తోటి ప్రతి సంవత్సరం ఒక 4-5 సంవత్సరాలు పోస్తున్నాము. ఇది అందరికీ అవసరమైన విషయం అని. ఎందుకంటే మనం డబ్బు సంపాదిస్తాం, డబ్బు పోతుంది. కానీ డబ్బు ఏ రూపంగా మంచి కార్యక్రమం వినియోగిస్తే మంచి కార్యక్రమం అవుతుంది. చెడు కార్యక్రమం వినియోగించవచ్చు. ఎందుకంటే డబ్బులు అందరికీ కాకినాడ రూరల్ కరప మండలంలో జనసేన సీనియర్ నాయకుడు భోగిరెడ్డి కొండబాబు మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రైతులకు గిట్టుబాటు ధర, ధాన్యం, డబ్బుల జమ విషయంలో ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. ఆక్వా రైతులకు కూడా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. కరప మండల అభివృద్ధి విషయంలో గత మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. జరుగుతుంది సార్, ఇవన్నీ మీకు రుజువులు కావాలంటే మా దగ్గర ఉన్నాయి. మీరు ఎప్పుడు వచ్చినా బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీకు ఏమన్నా బుద్ధి బందగించి ఉంటే మరొకసారి హాస్పిటల్లో చూపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అయ్యా గౌరవనీయులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు, ఇంత గౌరవంగా ఎందుకు పిలుస్తున్నాం అంటే మీరు పనిచేసిన 5 సంవత్సరాలు మా రైతులకు ఎంతో మేలు చేశారండి. అదేంటంటే ధాన్యం చూసిన 6 నెలల వరకు డబ్బులు పడి కాదు. అలాగే ఈ పూడికలు ఏ ఒక్క కాలువ కూడా పూడికి తీయకుండా సాగునీరు అందించకుండా బాగా ఎండబెట్టారు సార్. అందుకని అంత గౌరవంగా పిలుస్తున్నాం సార్ మిమ్మల్ని. అలాగే
పండూరులో నకిలీ విత్తనాలు మీ ఏఎంలో జరిగింది సార్, మర్చిపోయారేమో అది ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది సార్. మీకు ఏదో పిచ్చోడి చేతిలో రాయిలాగా పరిపాలన చేసి ఇవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి సార్. మీరు మౌలిక సదుపాయాల గురించి మాట్లాడాలంటే సార్, మీరు 10 సంవత్సరాల్లో చేసిన డెవలప్మెంట్ మా ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు 2 సంవత్సరాల్లో చేశారు సార్. కావాలితే బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాం మేము. మీరు ఎక్కడికి రమ్మన్నా సరే మేము వచ్చి మాట్లాడతాం. అలాగే ఈ కరోనా గురించి మాట్లాడారు సార్, గొప్పగా మాట్లాడారు. కరోనా ఎక్కడికక్కడ చేసామన్నారు. ఒక్క మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోని చేసి చంపేశారు సార్. మీకు ఇవన్నీ గుర్తు లేకపోతే మీకు జ్ఞాపక శక్తి తగ్గిందేమో అనుకుంటున్నాను. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే డీజిల్ అంటున్నారు. కరప మండలంలో మా నాయకుడు పంతం నానాజీ గారు అనారోగ్యంగా ఉండి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. వేసవిలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. మోడల్ స్కూల్ వద్ద మురుగునీటి సమస్య పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే రహదారులు, కాలువల పనులు త్వరగా పూర్తి చేయాలని, ఉపాధి హామీ బిల్లులు సకాలంలో చెల్లించాలని సూచించారు. బడిబాట ద్వారా విద్యార్థుల నమోదు పెంచే డ్రాప్ అవుట్ తగ్గించాలని, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు. దాని తర్వాత త్రాగునీటికి సంబంధించిన అంశం, దాని తదుపరి భవిష్యత్తులో బడిబాట ప్రోగ్రాం కానీ, అదేవిధంగా వనమహోత్సవం సంబంధించి కానీ, పెద్దలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఆఫీసర్స్ నిన్న ఎదుగుతులు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా, మొక్కజొన్న మరియు ధాన్యం కొనుగోలు సంబంధించి కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తే మనం డౌట్స్ ఉంటే అడుగుతారు. ఒకసారి ఈ 2 ముఖ్యమైనవి, మిగతా అన్ని ముఖ్యమైన కానీ ఇప్పుడు ధాన్యం కొనుగోలు, గ్రామ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్, మీరు కూడా మా తరఫున వన సంరక్షణ అంటే చెట్ల నాటే విషయానికి వచ్చినప్పుడు వర్షాకాలం వరకు ప్రిపేర్ అవుతారు. స్కూలు బ్యాక్అవుట్స్ లేకుండా, వాళ్ళ స్కూల్ డ్రాప్అవుట్స్ లేకుండా ఉండే విధంగా అడ్మిషన్ల సంఖ్య పెంచే విషయం కావచ్చు, ఆ ఇంజనీర్ మీద కంప్లీట్ చేయడానికి కానీ, హెల్త్ క్యాంప్స్ కూడా కొంత ఇవన్నీ ప్లాన్ చేయడానికి నేను కూడా కొంత క్షేత్రస్థాయిలో ప్రిపరేషన్ చేస్తా ఉన్నాం. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫీసర్స్, దయచేసి అందరూ కొద్దిగా ఎండాకాలమైనా మార్నింగే వచ్చి మళ్ళీ ఈవినింగ్ పని చేసినా నేనేం ఎండ దెబ్బలా మొత్తం ఎండ దెబ్బ జరగదు తిరగట్లేదు. బట్ రెస్పాన్సిబిలిటీ కంపేరిటివ్లీ యువర్ డిస్ట్రిక్ట్ ఏరియా, ఈ మండలం మండలం వల్ల కొంత ఎక్కువ పశు సంపద ఉంది కాబట్టి దాన్ని కూడా ఇంకా కొంత మనం వాళ్ళ ఇబ్బంది లేకుండా అయితేనే ఇంకా కొంత 2 అంశాల పట్ల అందరూ కూడా. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణ పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో మండల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజాసేవ తన బాధ్యత మాత్రమే కాక కర్తవ్యమని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అల్లూరు మండలం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంచాయతీ సర్పంచుల యొక్క పదవి కాలం పూర్తయిన తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ల యొక్క వ్యవస్థ ప్రారంభమవుతున్నటువంటి వేళ అధికారులందరితో కూడా చర్చించి అల్లూరు ప్రజానీకానికి ఎటువంటి అసౌకర్యంగా జరగకుండా ఉండే విధంగా అధికారులతో రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్ఎంపీ అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పురి నుంచి కొత్తపాలెం వరకు ఉన్నటువంటి రోడ్డుకి 2,64,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించున్నాం. దాన్ని కూడా రివ్యూ చేసి అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇటు స్వాంప్ ఏరియాలో కానీ పైడేరు ఏరియాలో కూడా మొన్నటి జరిగినటువంటి వర్షాలకి, సైక్లోన్లకి కూడా కొంచెం బ్రీచ్ అయి ఉంటే
ఈరోజు 6,35,00,000 డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఈ రోజును ఆధునీకరించేందుకు 6,35,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. దాదాపు ఈరోజు 12 కోట్ల రూపాయలతో అల్లూరు మండలంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు, వచ్చే ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, కరెంటు ఫ్లక్చువేషన్స్ లేకుండా ఈరోజు అల్లూరు మండలంలో RDSS స్కీమ్ కింద చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సూచనలు, నరేంద్ర మోడీ గారి ఆలోచనలతో ఈరోజు మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకం. విశాఖ భీమిలి నియోజకవర్గం 2వ వార్డు వైసీపీ ప్రధాన కార్యదర్శి క్వారీ లారీ వ్యాపారి నమ్మి మాధవ తన కొత్త వ్యాపార ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన క్వారీ లారీలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భీమిలి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్, వైకాపా జిల్లా అధికార ప్రతినిధి బింగి హరికిరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు చిప్పాడ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభానికి ముందు మరడమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య లారీలను జెండా ఊపి ప్రారంభించారు. నూతన వ్యాపారం విజయవంతం కావాలని అతిథులు ఆకాంక్షించారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. Sister, do 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 do.